అందిస్తున్నవారు సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం. నమస్కారం. SDN న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఏలూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. జంగారెడ్డిగూడెంలో రక్తదానం చేసిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. జంగారెడ్డిగూడెం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 750 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన, పాల్గొన్న విద్యార్థులు. లేఅవుట్లలో స్థలాల లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటున్న కమిషనర్ భవానీ ప్రసాద్. అధికారులు రమ్మంటున్నారు, అక్కడ ఉన్నవారు పొమ్మంటున్నారు. భూ వివాదాలు లేని భూములు ఇవ్వాలంటున్న కొరటూరు నిర్వాసితులు. గోదావరికి ముంచెత్తుతున్న వరదలు, మరలా ముంపుకు గురవుతున్న విలీన మండలాలు. భారతదేశ జాతీయ జెండాకు ప్రపంచ దేశంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. త్రివర్ణ పతాకంలోని కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా, అశోక చక్రం ధర్మానికి ప్రతీకగా అభివర్ణిస్తారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవ్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 750 అడుగుల జాతీయ జెండాను పట్టణ వీధుల్లో భారీ స్థాయిలో ప్రదర్శన చేశారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఆర్డీఓ ఝాన్సీ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. భారత జాతీయ పతాకాన్ని ఆంధ్రుడైన పింగళి వెంకయ్య రూపొందించారు. మువ్వన్నెల జెండాలోని తెలుపు రంగు మధ్యలో నేవీ బ్లూ రంగులో 24 ఆకులు గల అశోకుడి ధర్మచక్రం ఉంటుంది. 1947వ సంవత్సరం జూలై 22వ తేదీన రాజ్యాంగ అసెంబ్లీ సమావేశంలో భారత జాతీయ పతాకాన్ని ఇప్పుడు ఉన్న రూపంలో స్వీకరించారు. 1947 ఆగస్టు 15వ తేదీన, అలాగే 1950 జనవరి 26 మధ్య తరువాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందిన తరువాత నుంచి భారతదేశంలో త్రివర్ణ అనే పదం భారతీయ జెండాను సూచించినట్లు తెలియజేస్తున్నారు. భారతదేశం జాతీయ జెండా పైభాగంలో లోతైన కేసరి కుంకుమ రంగు అంటే కాషాయం, మధ్యలో తెలుపు, దిగువ భాగంలో ముదురు ఆకుపచ్చ రంగు సమాన నిష్పత్తిలో సమాంతరంగా ఉంటాయి. జెండా వెడల్పు దాని పొడవు 2:3గా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో భారతదేశ జాతీయ జెండా ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంది. జంగారెడ్డిగూడెం విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, సూర్య విద్యా సంస్థల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాసరావు, ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ కాసర సత్యనారాయణ రెడ్డి, కార్యకర్తలు కె వెంకటేశ్వరరావు, కె దుర్గా ప్రసాద్, ఎం రవీంద్ర, కాసారపు రమణ, చాట్రాతి యుగంధర్, కొనకల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేటి యువత కాస్త సమయం ఉంటే సెల్ ఫోన్స్ కి, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాకు పరిమితమవుతున్నారు. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన 750 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన చూపరులను ఆకర్షించింది. సోషల్ మీడియాకు పరిమితమయ్యే యువత సైతం జాతీయ జెండా ప్రదర్శనలో తమదైన శైలిలో పాత్ర పోషించారు. వందే మాతరం, భారత్ మాతాకు జై అంటూ విద్యార్థి లోకం గలమెత్తింది. పట్టణంలో చేపట్టిన 750 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన ఆకర్షణీయంగా నిలిచింది. వివిధ విద్యా సంస్థ విద్యార్థులు జాతీయ భావంతో 750 అడుగుల జాతీయ జెండాను చేతులతో మోస్తూ పట్టణ వీధుల్లో చేపట్టిన శోభాయాత్రలో దేశభక్తిని ఇనుమడింపచేశారు. కాకర్ల కాంప్లెక్స్, భగత్ సింగ్ సెంటర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా జాతీయ జెండా ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా 750 అడుగుల జాతీయ జెండా ప్రదర్శనకు నాంది పలికిన విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాల సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో హై స్కూల్ దగ్గర నుంచి కూడా 750 అడుగుల జాతీయ జెండా ప్రదర్శనగా జంగారెడ్డిగూడెంలోని అన్ని స్కూల్ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా వ్యాపారులు, ఉద్యోగులు అందరూ కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం ఏంటంటే ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర అమృత మహోత్సవాల్లో ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ప్రతి నిజమైన అమరవీరులందరినీ కూడా మనం గుర్తుంచుకుని వారికి ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము. ఆర్డీఓ గారు వచ్చి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కొయ్యలగూడెం మండలం కన్నాపురం మాంటిసోరీ స్కూల్ కరెస్పాండెంట్ వేములూరి మోహన్ కుమార్ ఆధ్వర్యంలో 350 మంది విద్యార్థులతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పండుగలా జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో టీచర్లు జ్యోతి కుమారి, మున్నీసా బేగం, సుజాత, ధనలక్ష్మి, చినరాజు, సంధ్య, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. కాలం మారుతోంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ప్రజల్లో దేశభక్తి రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి చోట 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యా సంస్థల నందు ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 400 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి క్విజ్, వ్యాసరచన పోటీలు, దేశభక్తి గీతాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, డైరెక్టర్ పి సతీష్ చంద్, ప్రిన్సిపల్ ప్రసన్న లక్ష్మి, డైరెక్టర్ పి లక్ష్మీ సూర్య ప్రసన్న, అధ్యాపకేతరులు, విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. మైదాన ప్రాంగణాన్ని జాతీయ జెండాతో అలంకరించారు. జాతీయ జెండా వందనం చేశారు. గాలిలో ఎగురుతున్న జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. కుల, మత, ప్రాంత, పేద, ధనిక భేదం లేకుండా తామంతా భారతీయులమే అంటూ ప్రతిజ్ఞ చేశారు. వందే మాతరం, జనగణమన గీతాలను ఆలపించారు. స్వాతంత్ర దినోత్సవం అనేది జాతీయ పండుగగా అభివర్ణించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో వీరులు అసువులు బాసారని, వారి జీవితాలను త్యాగం చేశారని, రవి అస్తమించని బ్రిటిష్ వారి చేత ఎన్నో చిత్రహింసలు అనుభవించి స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన విషయాన్ని విద్యార్థులకు వివరించారు. దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటూ ఉన్నాం. మన ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రధానమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆజికా అమృత మహోత్సవం పిలుపునిచ్చిన మేరకి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం జరుపుకుంటున్నాం. మీ అందరికి మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే మనం పుట్టుండం 75 ఇయర్స్ అంటే ఎంతో మంది నేతలు, స్వాతంత్ర సమరయోధులు చాలా మంది కష్టపడి చాలా వివిధ త్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని సంపాదించుకున్నాం. మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో కష్టపడి ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ స్వతంత్రాన్ని సంపాదించడం జరిగింది. 75 సంవత్సరాల క్రితం ఎన్నో త్యాగాలతో చాలా మంది లీడర్స్, మీకు కొంతమంది లీడర్స్ మీకు చెప్పగలరు, ఎవరైనా పేర్లు తెలుసు కదా, మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, అలా చాలా మంది ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల మనకి స్వతంత్రం సిద్ధించింది. 75 సంవత్సరాలు ఈ వేడుకల్ని ఇండియా అంతా ఘనంగా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే మనం ఈరోజు ఈ జెండా పండుగను చేసుకోవటం జరుగుతుంది. మన విద్యా వికాస్ ప్రాంగణంలో చక్కగా ఈ 3-4 రోజులు ఈ ఉత్సవాలను మనం జరుపుకుంటాం. ఆగస్టు 15న మళ్ళీ జెండా వందనంతో జెండా ఎగరవేసి ఈ ఉత్సవాల్ని ముగింపు చేస్తాం. థ్యాంక్ యూ. One and all, good morning respected teachers and my friends. I am Aishwarya from Junior BPC NEET. Today we all here for celebrating August 15 means our Independence Day. We are celebrating today because of so many people's efforts, and they really sacrificed their lives and their all efforts. Because of all their efforts, we are here and celebrating Independence Day in our institute. And I am very happy that today, after a long time, we hosted our Indian flag, and we all are very fortunate to see that Indian flag, hosting our Indian flag after 2 years of COVID. So I'm really very happy, and happy Independence Day to all. Thank you for giving this opportunity. మన చెల్లి కట్టిన రక్షాబంధం ఈరోజు రాఖీ అయితే, మన తల్లి కట్టిన రక్షాబంధం మన జెండా.
మన కాపాడే జెండా. మనకి బ్రిటిష్ పాలనకు చర్మగీతం పాటి 75 సంవత్సరాలు అయింది. దేశద్రోహులను భారతదేశం నుంచి బయటికి పంపించి 75 సంవత్సరాలు అయింది. ఎంతో మంది భారతీయుల రక్తం ఈ మట్టిలో తడిచి 75 సంవత్సరాలు అయింది. మహనీయుల త్యాగాలు, యాగాలు, ప్రాణాలు, మానాలకు ఫలితం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ జెండాని స్వేచ్ఛగా ధైర్యంగా ఎగరేసే అవకాశం వచ్చి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి 75 సంవత్సరాలు అయింది. ఒక ఊరి కోపం వస్తే ఉద్యమం, ఒక దేశానికి కోపం వస్తే యుద్ధం. ఆ యుద్ధానికి ప్రతిఫలమే ఈ జెండా. ఆ రోజుల్లో ఈ జెండా పట్టుకోవాలంటే భారతీయులు భయపడేవాళ్ళు. ఎక్కడ బ్రిటిష్ వాడు వచ్చి పట్టుకున్న ఆ జెండాను పట్టుకున్న చేయి నరికేస్తాడేమని. వందే మాత్రం అనాలంటే భయం వేసేది. పలికి నాలుగున ఏ బ్రిటిష్ వాడు వచ్చి కోచేస్తాడేమని. ఎదురుగా వెళ్ళి నిలబడాలంటే భయం వేసేది. నిలబడిన కాలుని బ్రిటిష్ వాడు నరికేస్తాడేమని. పోరాటం చేయాలంటే భయం వేసేది. ప్రాణాలు తీసేస్తారేమని. అంత చేశారు. అయినా వాళ్ళు అంతు చూసాం. వాళ్ళ పాలనకి అంతం పలికాం. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ స్థాయిలో రక్తదానం చేపట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కెమిస్ట్ సోదరులు ఏడీసీ విజయ్ కుమార్ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ జీవని ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రక్తదానం చేశారు. కేవలం జంగారెడ్డిగూడెం పట్టణం నుంచే కాకుండా ఇతర మండలాల నుంచి వచ్చిన మెడికల్ షాప్ వర్తకులు, హోల్సేల్ వర్తకులు సైతం రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆపద సమయంలో ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం అనేది ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అధ్యక్షులు కోలాటి నాగేశ్వరరావు, సెక్రటరీ గోపాల్, కోశాధికారి చిన్ని, టీవీఏ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలాటి నాగేశ్వరరావు ఎస్డిఎన్ జంగారెడ్డిగూడెం న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు తాము చేస్తున్న రక్తదానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వలన ఆరోగ్యం మరింత బాగుపడుతుందని అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏడీసీ విజయ్ కుమార్ గారు మరియు డ్రగ్ ఇన్స్పెక్టర్ జీవని మేడం గారి పిలుపు మేరకు ఈ రోజున ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదాన శిబిరానికి మేమందరం కూడా రక్తం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, ముఠాయిగూడెం, దొరమావిడి, కొయ్యలగూడెం, జీలుగుమెల్లి, చింతలపూడి తదితర మండలాల్లో ఉన్న కెమిస్టులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన నా తోటి కెమిస్ట్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివాదంగా ఉన్న భూములను తమకు అప్పగించారని ఆరోపిస్తూ పోలవరం మండలం కొరుటూరుకు చెందిన నిర్వాసితులు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. 14 సంవత్సరాల నుంచి వివాదంగా ఉన్న భూములు మాకొద్దని తెలియజేసినప్పటికీ అధికారులు, నాయకులు స్పందించడం లేదని వెల్లడించారు. జీలుగుమిల్లి మండలం పి నారాయణపురంలో భూ వివాదం కలిగిన భూములను తమకు అప్పగించారని, ఆ భూములలోకి తమను వెళ్లనీయకుండా అడ్డుపడుతున్నారని అంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులలో తమ సమస్యను పరిష్కరించకపోతే ఆర్డీఓ కార్యాలయం వద్దే వంటా వార్పు కార్యక్రమం చేపడతామని, అప్పటికీ సమస్య పరిష్కరించకపోతే తమ స్వగ్రామమైన కొరుటూరు వెళ్లిపోతామని తెలియజేశారు. పేరు వెంకట్రావు, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల గ్రామం అయినటువంటి కొరుటూరు గ్రామానికి భూమిగా కేటాయించిన చోట 14 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులకు, అలాగే కొరుటూరు నుంచి పునరావాస గ్రామానికి వచ్చినటువంటి గిరిజనులకు ఆ భూ వివాదం రగులుతోంది. ఈ దేనికి కారణం ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యమేనని చెప్పేసి ప్రాజెక్ట్ నిర్వాసితుల సంఘంగా చెప్తా ఉన్నాం. ఏదైతే పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయి త్యాగం చేసి వచ్చారో ఆ త్యాగానికి విలువ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. వాళ్ళ శైలి గతంలో కూడా గత నెలలో కూడా దరిదాపున 3 గంటల సేపు రాస్తారోకో నిర్వహించి మా సమస్యను పరిష్కరించండి, ఎలాంటి సమస్యలు లేని భూమిని మాకు ఇవ్వండి, ఆ సమస్యల భూమి మాకొద్దు అని చెప్పేసి అడుగుతుంటే ఇప్పటి వరకు కూడా అధికారులు వాళ్ళ స్పందన అనేది కరువు అవుతుంది. అదేమంటే ఇదిగో అదుగో అంటున్నారు, టైం పెడుతున్నారు తప్ప కొరుటూరు నిర్వాసితుల సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి కనబడట్లేదు.
ఈరోజు ఆర్డీఓ గారితో మాట్లాడటానికి, ఆర్డీఓ గారి సమక్షంలో మా సమస్యను తెలుసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది. నా పేరు తెల్లం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో కొరుటూరు గ్రామస్తులు, వాళ్ళని హడావుడిగా గ్రామాలు ఖాళీ చేసి ఈరోజు జీలిమిల్లి మండలం పి నారాయణపురం గ్రామ సమీపంలోని వీళ్ళకి ఇళ్ల నిర్మాణం చేశారు. భూమికి కూడా చూయించారు. ఇప్పుడు ఆ భూమి వివాదాల్లో ఉంది. ఈ భూముల్లో ఎవరు వెళ్ళొద్దని రెవెన్యూ అధికారులు, అటు కొంతమంది గిరిజనులు ఈ వ్యవసాయాలు చేయకుండా ఆపేశారు. సుమారుగా వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయాలు లేవు, చాలా నష్టపోతా ఉన్నారు. రెవెన్యూ అధికారులు కనీసం అటు వచ్చి కన్నెత్తి కూడా చూస్తలేదు. ఏంటి ఈ భూ సమస్యను వెంటనే పరిష్కారం చేయమని ఎన్నో దప్పలకి వెళ్ళి ఎంఆర్ఓని కోరుతా ఉంటే ఆయనకేం పట్టనట్టుగా ఉంది. ఐటీడీ అధికారులు కలుస్తామంటే వాళ్ళకేదో పట్టినట్టుగా ఉంది. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్కి వస్తే వీళ్ళు కూడా ఏదో సంబంధం లేనట్టుగా ఉంది. ఆ రోజు పోలవరం ప్రాజెక్టు గ్రామాలు ఖాళీ చేసేటప్పుడు ఆర్టీఓ, ఐటీడీ, పిఓ, జిల్లా కలెక్టర్తో సహా మీకు నిర్వాసిత ప్రాంతాల్లోనే పునర్వాసం బ్రహ్మాండంగా కల్పించాం. మీ భూములకి ఎటువంటి వివాదాలు లేని భూములే చూపించాం. కాబట్టి మీరు అక్కడ పదండి అని ఖాళీ చేయించి బలవంతంగా ఖాళీ చేసి తీసుకొస్తే ఇక్కడేమో భూములు సరైన భూములు లేవు, వివాదాలు ఉన్న భూములు ఇచ్చారు. కాబట్టి ఆ భూముల్ని సమస్య వెంటనే పరిష్కారం చేయమని ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ వచ్చి ధర్నా నిరసన తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో ఎంపీపీ పాఠశాల, ఎంపీ పాఠశాలలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పలు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. గ్రామ సర్పంచ్ సింగుదాసు హైమావతి ఆటల పోటీలను ప్రారంభించారు. జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం లేఅవుట్ కాలనీలో స్థలాలు పొందిన లబ్ధిదారులు వెనువెంటనే ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, లేకుంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన నగదుతో పాటు బ్యాంకు ద్వారా రుణాలు పొంది ఇంటి నిర్మాణాలు చేపట్టాలని ఎస్డిఎన్ జంగారెడ్డిగూడెం న్యూస్తో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి జనానికి ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో స్థలం కేటాయించి ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి 1,85,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ, అదేవిధంగా స్వయం సహాయక బృందంలో మరో 35,000 ఇస్తూ ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, ఎవరికైతే స్థలాలు కేటాయించబడ్డాయో వారు దయచేసి పనులు ప్రారంభించాల్సిందని కోరుతున్నాము. ఈ సందర్భం కట్టుకున్నట్టయితేనే మీకు సబ్సిడీ వస్తుంది, మా యొక్క ఇంజనీర్స్ యొక్క అసిస్టెంట్స్ వస్తుంది, మీకు ఇసుక కానీ సిమెంట్ కానీ ఇనుము కానీ సబ్సిడీలో దొరుకుతుంది. ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు ఉంటుంది. దయచేసి మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అమ్యూనిటీ సెక్రటరీ యొక్క సహాయంతో ఇవన్నిటిని తొందరగా పూర్తి చేయనట్టేలా ప్రభుత్వం యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు ఎవరైతే నిర్మించుకోరో 15 రోజుల లోపల మేము తర్వాత ఎవరైతే నిర్మించుకున్న వారి యొక్క ప్లాట్లు రద్దు చేసి ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరైతే ఆ స్థలం లబ్ధి పొందారో దయచేసి నిర్మించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టేటప్పుడు ఎంతో కొంత అప్పుల పాలవుతాం, అది అందరూ అవుతుంటారు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా సరే, మధ్య కుటుంబమైనా సరే, సామాన్యుడైనా సరే. కాబట్టి మీరు ఈ సందర్భంలో ముందుకొచ్చి నిర్మించుకోవాలి. ఈ సందర్భం దాటిన ఎడల ప్రభుత్వం యొక్క సూచన మేరకు మీ యొక్క స్థలాలు రద్దు చేసి ఇతర లబ్ధిదారులకు కేటాయించబడుతుందని తెలియజేస్తున్నాము. ప్రజలు ఈ విషయాలను గుర్తించాలి. ఇంటి పన్నును, నీటి పన్నును, ఖాళీ జాగా పన్నును సకాలం చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి, పట్టణాభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాము. అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. దీనికి మీరు కట్టే పన్నే ఆధారం కాబట్టి సకాలంలో చెల్లించవలసిందిగా కోరుతున్నాము. బకాయిదారుల యొక్క పేర్లు బహిరంగ స్థలంలో ప్రదర్శిస్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. చింతలపూడి మండలం ఊట సముద్రం నందు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన ప్రతి లబ్ధిదారుని కలిసి వివరాలు సేకరించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ఎలీజా కోరారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. జంగారెడ్డిగూడెం నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
సామెతల పేరుతో నాయి బ్రాహ్మణులను కించపరిస్తే జీవో నంబర్ 50 ఆధారంగా కఠిన చర్యలు తీసుకునే విధంగా జీవోను విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవలను కొనియాడుతూ పాలాభిషేకం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బార్బర్ షాపు ఉన్న ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల పథకం, సొంత షాపు ఉన్న వారికి 150 యూనిట్లు ఉచిత విద్యుత్ను ఇవ్వడంపై థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు ఎస్ ఆనందరావు, ఎన్ సత్యనారాయణ, కె సత్యనారాయణ, సెక్రటరీ కొప్పుల దుర్గాప్రసాద్, నూజివీడి కిషోర్, కొక్కిరిపాటి సురేష్, వల్లూరు వెంకట్, కింతాడ శివ, తురాయి నాగేంద్ర, తాడి శ్రీను, ఆగర్తి శ్రీను ప్రసాద్, చాగంటి గణేష్, కోడూరి నాగేశ్వరరావు, అత్తిలి అన్నవరం, పోతునూరి శివ, పందిరి సత్యనారాయణ, చాగంటి సత్యనారాయణ, రాజాన శ్రీను, ఆంజనేయులు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు నాగపోసు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు మాట్లాడారు. మరి మా సమస్యలు మా నాయి బ్రాహ్మణుల్ని సామెతల పేరుతో కించబోస్తున్నారని చెప్పి ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఏ ప్రభుత్వం కూడా మరి మమ్మల్ని పట్టించుకున్నటువంటి దాఖలా లేదు. మరి 2019లో రాష్ట్రంలో మరి మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయి బ్రాహ్మణులకి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీలో భాగంగా నాయి బ్రాహ్మణులకి 10,000 రూపాయల పథకమే కానివ్వండి, మరి బార్బర్ షాపులకు 150 యూనిట్లు విద్యుత్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ రోజున నాయి బ్రాహ్మణులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరూ కూడా గర్వించదగ్గ విధంగా నాయి బ్రాహ్మణుల్ని సామెతల పేరుతో కించపరిస్తే తీసుకోమని చెప్పి జీవో నెంబర్ 50ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా జంగారెడ్డి పట్టణంలో నాయి బ్రాహ్మణుల సంఘం తరఫున మరి ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదే కైకలూరు నియోజకవర్గం ముదనేపల్లికి చెందిన నిరుపేద రజకుడైన నాగరాజును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య పరామర్శించారు. దొంగతనం కేసులో తన భర్త నాగరాజును అన్యాయంగా ఇరికించారని, క్రైమ్ పోలీసుల కారణంగా సుమారు 1 రోజుల పైనుంచి మంచానికే పరిమితమయ్యారని భార్య రాజరాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు కట్లయ్య తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే దిశగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి విచారణ జరిపించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని కట్లయ్య పిలుపునిచ్చారు. మంచానికే పరిమితమై చికిత్స పొందుతున్న నాగరాజును జిల్లా సీనియర్ రజక నేతలు సన్యాసిరావు, విటాల శ్రీనివాస్, కె వీర్రాజు, టి దుర్గారావు, సాంబశివరావు తదితరులు పరామర్శించారు. రాష్ట్రంలో బీసీలుగా ఉండే రజకుల మీద ఇటు ప్రభుత్వ యంత్రాంగం అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చిన్న చూపు చూడటానికి ఉదాహరణగా ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి పట్టణంలో గల నిరుపేద రజకుడు నిడుబోన్లు నాగరాజు గారే ఉదాహరణ. రజకులపై అనేక చోట్ల దాడులు జరగడం, రజక స్త్రీలపై అనేక చోట్ల అవమానాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం జీవో 25 ఇచ్చి 25లో 1 ఆఫ్ ద మెంబర్ గా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ఇచ్చినప్పటికీ కూడా రజకులకు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగకపోవడం దురదృష్టకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. నిన్న సాయంకాలం నాకు నిడుబోలు నాగరాజు గారి భార్య అయినటువంటి రాజేశ్వరి గారు తన భర్తకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, అన్యాక్రాంతంగా అతను ఉద్యోగం చేసే వ్యక్తి హైదరాబాద్ లో మైనింగ్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ గా చేసే వ్యక్తి ఇటీవల కురిసిన వర్షాల వల్ల అక్కడ ఉండక తన స్వగ్రామం ఇక్కడికి వచ్చినందుకు అనుకోని విధంగా తన భర్తని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి హింసించి, అదేవిధంగా క్రైమ్ పోలీస్ వారు కూడా గట్టిగా కొట్టడం వల్ల ఆ నడుము వెన్నుపోసలా తిరిగిపోయి ఈ రోజునాడు నడలేని స్థితిలోను కనీసం యూరిన్ కూడా పోసుకోలేని స్థితిలో తను ఇంట్లో ఉండటం మేము చూసి ఏలూరు జిల్లాలో పలువురు నాయకులు వచ్చి నిర్ఘాంతపోయాం. ఈ విషయంలో చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి SDN న్యూస్. వికాస్ గ్లోబల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఇండియాస్ బెస్ట్ స్కూల్స్ లో నిర్వహించే ఈడాక్ ఈ-లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ ని గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ కి తయారు చేయడం వికాస్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేకత. Our features: AC digital classrooms with fully sanitized individual chairs for each student. Highly qualified and experienced North and South Indian teachers. Indoor and outdoor games. Separate hostel facility for boys and girls. Transport facility available. వివిధ కార్పొరేట్ కళాశాలల్లో విశేష అనుభవం కలిగిన అధ్యాపకులే డైరెక్టర్లుగా స్థాపించిన విద్యా సంస్థ వికాస్ జూనియర్ కాలేజ్.
ఆ ప్లాన్డ్ ఏరియాలోని హైలీ సాఫిస్టికేటెడ్ ఫెసిలిటీస్ తో, ఎక్స్పీరియన్స్డ్ అండ్ డెడికేటెడ్ కార్పొరేట్ లెవెల్ ఫ్యాకల్టీతో IIT, JEE, NEET, AIIMS తదితర నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ జంగారెడ్డిగూడెం వికాస్ ఇన్స్టిట్యూషన్స్, అపోజిట్ ఆంధ్ర బ్యాంక్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 7799038777, 7799048777 and 7799076777. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం డిఎల్టీఓగా మేడేపల్లి రాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. గతంలో జంగారెడ్డిగూడెం, కోయలగూడెం, బొట్టాయిగూడెం ఎంపీడీఓగా మేడేపల్లి రాజు పనిచేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఎర్రకాలువ బ్రిడ్జి కింద ఎడ్ల బండిపై ఇసుకను తరలిస్తున్నారు. బ్రిడ్జి పిల్లర్స్ ను సమీపంలోనే ఇసుక తవ్వకాలు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఇసుక తవ్వకాలు చేపట్టే విధంగా అధికార యంత్రాంగం కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని 2 గేదెలు మృతి చెందాయి. అతివేగంగా లారీ ఢీకొట్టడంతో 2 గేదెలు మరణించినట్లు పలువురు తెలియజేస్తున్నారు. మద్యం మత్తులో లారీ డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కొయ్యలగూడెంలో అపోలో విద్యా సంస్థల విద్యార్థులు జాతీయ జెండాలతో వినూత్నంగా ప్రదర్శన చేశారు. స్వాతంత్ర సమర యోధుల వేషధారణలో దేశభక్తిని చాటేలా వందే మాతరం, భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు. భారత్ మాత వేషధారణలో ఇంద్రాణి అనే విద్యార్థిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆచంట రవికుమార్, ఏ రాధాకృష్ణ, సిహెచ్ భరత్, కె వెంకటేశ్వర్లు, ఝాన్సీ, గౌరీ, రమ్య తదితరులు పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, వైద్య ఆరోగ్య శాఖ, సిట్వెల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేసిన దాతలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, డాక్టర్ మానస దంపతులు అభినందించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బివి కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, ఎన్సిడి, ఆర్డీఎస్కే ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ మానస, డిఆర్ఓ సత్యనారాయణమూర్తి, ఆర్డీఓ పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మ పాహిమం జగదాంబ పాహిమం శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో అమ్మవార్ల ఆలయాలు భక్తసంద్రమయ్యాయి. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లిని వివిధ పండ్లతో శోభయామనంగా అలంకరించారు. ఆలయ అర్చకులు యలమర్తి మనోజ్, యలమర్తి రాజేష్లచే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. క్రీస్తు శేషులు వెలగ ప్రకాశ్రావు జ్ఞాపకార్థం ఆయన భార్య గంగారత్నం, పవన్ బాబు, వసుంధర దంపతులు ఆలయ అభివృద్ధికి 50,116 రూపాయలను విరాళంగా అందజేశారు. దాతలకు వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి చిత్రపటాన్ని బహుకరించారు. నూకలు ఇచ్చే నూకాలమ్మను శుక్రవారం భక్తి శ్రద్ధలతో భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మండపంలో గణపతి పూజ, పుణ్యహవచనం, మహాసంకల్పం, మండపారాధన, అమ్మవారికి షోడశోపచారాలతో కుంకుమ పూజలు నిర్వహించారు. 41వ చండీ హోమంలో నున్నా నాగచంద్రరావు, శ్రావణి దంపతులు, కపిల నాగ వెంకట శ్రీరామ్, దేవినాగ వెంకట సత్యబాల దంపతులు, భోగాది రవి, ధనుంజయరావు, సూర్యకుమారి, నందిన జానకి రామయ్య కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, ఇమ్మన్ని శశికుమార్, ఆలయ మేనేజర్ చిటికల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం శ్రీచక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి ఆలయం నందు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మ దంపతుల ఆధ్వర్యంలో విశేష పూజాది క్రతువులు నిర్వహించారు. గర్భరక్షాంబిక అలంకరణలో ముత్యాలమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. 27 రకాలతో పురుష, శ్రీనారాయణ, విష్ణు సూక్త, గర్భరక్షాంబిక స్తోత్రం, శ్రీదేవి ఖడ్గమాల పూర్వక అభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కాజా ఫణికుమార్, ఆర్యవైశ్య అర్చకులు బొడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. మంగిపూడి లక్ష్మీ నరసింహమూర్తి శర్మ, శిరీష, సరళాదేవి దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర నాగేశ్వరరావు, కొండపల్లి మంగతాయారు, తమిరి రాము, అనురాధ, మహంకాళి గోపి తదితరులు పాల్గొన్నారు. బీసీఎన్ జంగారెడ్డిగూడెం ఎండి శ్రీనివాస్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు బవిరిశెట్టి మురళి తెలియజేశారు. గోదావరికి వరద రావడంతో విలీన మండలంలోని గ్రామాలు మరోసారి వరద ప్రభావానికి గురవుతున్నాయి. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో విలీన మండలాల్లోని గ్రామాల రహదారులపైకి వరదలు పోటెత్తుతుంది. దీంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దినదిన గండంగా నిర్వాసిత గ్రామ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. దాదాపు 20 రోజుల తరువాత మరలా గోదావరికి వరద రావడంతో వాగులు పొంగి గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం శుక్రవారం ఉదయం 10 గంటలకు 52.50 అడుగులకు చేరింది. వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట, రేపాకగొమ్ము గ్రామాలకు వరద నీరు చుట్టుముట్టడంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు సమాచారం. కుకునూరు మండలంలోని గుండేటి వాగుకు గోదావరి వరద పోటెత్తడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడవల్లి వద్ద ఎద్దువాగులోకి గోదావరి వరద నీరు పోటెత్తడంతో 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు తెలిపారు. ముంపు మండలాల ప్రజలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. అదేవిధంగా వెంకటాపురం, ముత్యాలమ్మపాడు, సీతారామనగరం రోడ్లపైకి వరద నీరు చేరింది. గతంలో వచ్చిన వరద నీటి ధాటికి ప్రజలు పూర్తిగా కోలుకోలేక మునిపే మరోమారు వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో పంట పొలాలు నీటి మునిగాయి. 53 నుంచి 55 అడుగుల మేర గోదావరి నీటి మట్టం చేరితే తమ పరిస్థితి మరోసారి అగమ్య గోచరంగా మారే అవకాశం లేకపోలేదు అని ముంపు ప్రాంతాల ప్రజలు తెలియజేస్తున్నారు. గోదావరి కన్నెర్ర చేయడంతో అన్నదాతలకు దిక్కుతోచని పరిస్థితిగా మారినట్లు పేర్కొంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరులో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్.
జంగారెడ్డిగూడెంలో రక్తదానం చేసిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. జంగారెడ్డిగూడెం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 750 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన, పాల్గొన్న విద్యార్థులు. లేఅవుట్లలో స్థలాల లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణాలు చేపట్టాలంటున్న కమిషనర్ భవానీ ప్రసాద్. అధికారులు రమ్మంటున్నారు, అక్కడ ఉన్నవారు పొమ్మంటున్నారు. భూ వివాదాలు లేని భూములు ఇవ్వాలంటున్న కొరుటూరు నిర్వాసితులు. గోదావరికి ముంచెత్తుతున్న వరదలు, మరలా ముంపుకు గురవుతున్న విలీన మండలాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.